హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? యాహ్! సార్ సూపర్. సోషల్ మీడియా స్టార్ ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. అవునా? ఆ! ఇంత సార్. ఇప్పుడు ఇట్లా అంటున్నారా? అంటున్నారు. అవునా? సూపర్. సో, జూబ్లీ హిల్స్ ప్రచారానికి ముందున్న శ్రీదేవి ఎవరు? ఆ తర్వాత శ్రీదేవి ఏంటి? ముందున్న శ్రీదేవి, శ్రీదేవి. హ్మ్. తర్వాత ఉన్న శ్రీదేవి, శ్రీదేవి. కాదుగా దానికి ముందు స్టారు, మెగాస్టార్ ఇట్లాంటి బిరుదులొచ్చినట్టున్నాయిగా? కొన్ని వచ్చాయి. హ్మ్. కొన్ని బిరుదులొచ్చాయి. హ్మ్. అంతేగాని శ్రీదేవి అయితే ఎప్పుడు శ్రీదేవే. ఓకే. యెస్. ఆఫ్‌కోర్స్. నైస్. మీ నవ్వు, ఆ స్మైల్ బహుశా అదే అనుకుంటా. యెస్. మీకు ఆ సెట్ ఆ రోజు ఏంటి ఆ స్టెప్ ఎట్లా అది ప్రాక్టీస్ రెగ్యులర్‌గా చేస్తుంటారా మీరు? లేదు. అంటే కింద కార్యకర్తలను చూసి అలా చేయాల్సొచ్చింది. అచ్చా! వాళ్ళు చేసే స్టెప్ మీరేసారు. నేను వాళ్ళకి వచ్చేలాగా అంటే మేము చేసేసాము. హ్మ్. ఆర్టిస్ట్ యాస్ ఏ కళాకారులుగా మా ప్రోగ్రామ్ అయిపోయింది. ఓకే. సో, లాస్ట్ 5 మినిట్స్‌లో కింద కొంత పెద్దవాళ్ళున్నారన్నమాట. సో, మా స్టెప్స్ వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళకి వచ్చే విధంగా చేద్దామని అలా చేశాను. అచ్చచ్చచ్చా! అది ఓహ్! ఓకే. ఈ విధంగా నాకు పేరు తెచ్చిపెట్టింది. అయితే మీరు పాట కూడా పాడుతున్నారు స్పష్టంగా. అంటే ఆ యెస్. లిరిక్ ఎట్లా ఉందో అలా ఆ ఫీల్‌తో యెస్. అసలు మామూలుగా చేయట్లా. అది ఎట్లా మీరు ముందే ప్రాక్టీస్ చేసారా ఇవన్నీ? ప్రాక్టీస్ ఏం లేదు. ఆహ్, అంటే వింటున్నాను కాబట్టి నోటెడ్ అయింది సాంగ్. మేము అట్లా 100 సార్లు విన్నాం. మాకసలు మళ్ళీ గుర్తు కూడా రాదు. అంటే ఆ ఫ్లోని చూసి, ఆ సౌండ్‌ని చూసి అక్కడ ఏదైతే ఉందో దాన్ని చూసి అది వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. అంతేనా? యెస్. నేనదే అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఆ పాట ప్రాక్టీస్ చేస్తే తప్ప అట్లా అంటే ఆ హావభావాలు గాని, ఆ ఫీల్ గాని అంటే మీరు కాంగ్రెస్ కార్యకర్త ఏంటసలు మీ మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? కాంగ్రెస్ కార్యకర్త కాదు. కాకపోతే కాంగ్రెస్ ప్రోగ్రామ్‌లు చేస్తాను. అచ్చచ్చా! హ్మ్. ఓకే. అంటే మేము కళాకారులం గాబట్టి ఏది ఉంటే ఆ ప్రోగ్రామ్ చేస్తాము. ఓకే. కాకపోతే కాంగ్రెస్ కొంచెం ఇష్టం ఎక్కువ. అచ్చా! అస్ కొంచెం ఎక్కువిష్టం. కొంచెం ఎక్కువిష్టం. అచ్చా! అన్నింటికంటే కొంచెం ఎక్కువిష్టం. ఆ రాత్రి జరిగిన తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ క్రేజొచ్చింది గదా! హ్మ్. సో, నెక్స్ట్ డే నుంచి ఎట్లా ఉంది మీ అందరికి? మీ రెస్పాన్స్ ఎట్లుంది అందరిది? బావుంది. హ్మ్. బానే ఉంది కాదు, బాగా యెస్. ఉంది. అవును. అండ్ కాల్స్ గాని, మెసేజెస్ గాని, తర్వాత విష్ చేయడం గాని ఇంకా హ్మ్. తగ్గలేదు. ఇంకా ఆ! తగ్గలేదు. స్టిల్ ఇప్పటి వరకు గూడా ఇంకా తగ్గలేదు. వస్తూనే ఉన్నాయి. మెసేజెస్ వస్తున్నాయి. కాల్స్ వస్తున్నాయి. కొంతమంది లోకల్ వాళ్ళు గూడా చేస్తున్నారు. అదర్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళు గూడా కాల్స్ అవునా? చేస్తున్నారు. అవునా? ఓహ్! మాట్లాడుతున్నారు. వావ్! అక్కడి నుంచి గూడా కాల్స్ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిపోయారిక. అనొచ్చు. ప్రోగ్రామ్స్ వస్తున్నాయా? వస్తున్నాయి. ఓకే. ఏంటా అంటే 'జబర్దస్త్' వాళ్ళు పిలిచారు. ఈ పాటికి పిలిచుంటారే? ఇంకా రాలేదు. ఆ! అంటే నేను కొన్ని ఇప్పుడు ఈ ఈ దీంట్లో కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే. ఒక 1, 2 డే అయితే అది గూడా వచ్చేస్తది. అది వచ్చేస్తది. ఓకే. బాగా డబ్బులు సంపాదించారా? ఏం లేదు. అదేంటండి? పేరొచ్చింది బాగా. అవును. ఇంకా డబ్బుల వరకు రాలేదు. లేదు ₹1,00,00,000 నవీన్ యాదవ్ ఇచ్చాడని, ఒక విల్లా ఇచ్చాడని గూడా ఒక మంచి టాక్ నడుస్తుంది. నవీన్ యాదవ్ అన్నయ్య ₹1,00,00,000 ఇస్తే, విల్లా ఇస్తే ఎవరినో పట్టుకొని ఎవరిదో బైక్ పేమెంట్ పే చేసి ఒక డ్రైవర్‌ని అదే ఇప్పుడు తీసుకొని మీరు రా. బెంజ్ కార్‌లో వచ్చారనుకుంటున్నా నేను. అయ్యో! లేదు లేదండి. ఆ! లేదు, రెంటెడ్ బైక్ అండ్ ఒక అబ్బాయి అచ్చా! గూడా. ఇప్పుడే బయట పెట్టొద్దు ఫండ్స్ అన్నీ అలా అట్లానా? ఏం లేదు. ఆ! అంటే స్టిల్ ఇప్పటి వరకు గూడా నేను ఎన్ని ఛానెల్స్ చేశాను. నేను ఎవరి దగ్గర రెమ్యునేషన్ గూడా అవును. అడగలేదు. అవును. ఏదో అండ్ మీ దగ్గర కోట్లున్నాక మీరెందుకు అయ్యో! అడుగుతారు? డబ్బులు లేకపోతే అడిగేవాళ్ళు. అలా ఏం లేదు. ఆ! లేదు. అన్నయ్య వాళ్ళు గూడా ఏమి ఇవ్వలేదు. నేను గూడా ఇంకా అక్కడి వరకు ఏమి వెళ్ళలేదు. కలవలేదా ఇంతవరకు? కలిసాను. అన్నయ్య వాళ్ళని కలిసాను. మాట్లాడడం జరిగింది. హ్మ్. బాపు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ బాపుతో కలవడం జరిగింది. హ్మ్. మాట్లాడడం జరిగింది. ఈ కోట్లు, ఈ విల్లాలు ఇంకా ఏం లేవు. హామీ అయితే ఇచ్చుంటారు గదా! నిజం జెప్పండి. పర్లేదు మేమేమైనా లేదు. లాక్కుంటామా? లేదు. మీరెట్లాగో మాకివ్వరు. అయ్యో! ఆ! అలా ఏం లేదు. ఆ! నాదొక చిన్న ఇల్లుంది. ఆ! విల్లా గాదు, ఇల్లు. ఆ! ఓకే. ఆ ఇంటికి ఎప్పుడు ఏ చుట్టం వచ్చినా నేను ఆహ్వానిస్తాను. అండ్ హ్మ్. మీరొచ్చినా సరే నిన్ను ఎక్కడ? ఇది చేస్తా. ఎక్కడ? మలక్పేటలో. అచ్చా! మలక్పేటలో ఇల్లు కొనుక్కున్నారా? అంటే అమ్మ వాళ్ళది ల్యాండ్. అచ్చా! సో, వర్షం పడ్డప్పుడు అది కూలిపోయింది. సో, హ్మ్. ఒక 3, 4, 5 ఇయర్స్ బ్యాక్ కట్టించాం మళ్ళీ. అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి గదా! అవును. మలక్పేటలో. అవునవునవును. సో, అప్పుడు వర్షం నాలాలు పొంగి పొర్లాయప్పుడా? పొంగిపోయినప్పుడు కూలిపోయిందనమాట. హుహు. సో, అప్పుడు కట్టించాం. ఓకే. ఇంగా అక్కడే ఉంటున్నాం. ఓకే. ఇప్పుడు విల్లాకెప్పుడు షిఫ్ట్ అవుతున్నారు? అయ్యో! విల్లా లేదు. ఆశైతే ఉంది. ఆ! ఖచ్చితంగా విల్లా టైప్‌లో ఒక ఇల్లు మరెందుకు చిన్నది. ఇట్లా ఈ పెద్ద రూమర్ ఎందుకొచ్చింది? ₹1,00,00,000 ఇచ్చాడు, విల్లా ఇచ్చాడు. ఇప్పుడు మీ వల్లే గెలిచినట్టు గదా! ఆ! అనొచ్చు. కదా! మరి మీ దెబ్బకే ఆయన ఓవర్ నైట్ హ్మ్. మంచి అన్న గూడా క్రేజొచ్చి శ్రమ పడ్డారు. ఆ! అట్ ద సేమ్ మేము గూడా కష్టపడ్డాము. హ్మ్.
కానీ ఇంక రూమర్ ఎలా వస్తుందనేది నాకు కూడా తెలియదు. ఆ, స్టిల్ ఇప్పటి వరకు కూడా నేను 1 రూపీ కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. సరే నాకు కరెక్ట్ నిజం చెప్పండి. ఆ రోజు కలిసిన రోజు ఏం చెప్పాడు ఎవరు? నవీన్ యాదవ్? అన్నయ్య బయటికి వెళ్ళిపోయారు, ఉమ్, బాపు గారు ఉన్నారు. ఉమ్, సో మూవీస్ లో ఖచ్చితంగా చాయిస్ ఇప్పిస్తాను ఉమ్, అండ్ ఒక యూనియన్ కార్డు అండ్ చూసుకుంటాను బెటా అన్నారు. ఉమ్. అంతేగాని ఇంకా మిగతా ఏమీ లేదు. నవీన్ మాట్లాడలేదా మీతో? లేదు, అన్నయ్య ఇంకా అంటే బిజీగా ఉన్నారు. అచ్చా, అన్నయ్య అచ్చా, అవునులే, కరెక్టే కాల్ కదా, చేసి చేశారు. అవును. ఆ టైంలో నేను బిజీగా ఉన్నాను ఇంటర్వ్యూలో, అవును. అండ్ నేను వెళ్ళినప్పుడు అన్నయ్య బిజీలో ఇప్పుడు ఉన్నారు. మీరు చేసిన ఇంటర్వ్యూ నవీన్ యాదవ్ కూడా చేసి ఉన్నాడుగా. అన్నయ్యతో అస్సలు నాకు పోటీ లేదు అండ్ పొంతన కూడా లేదు. ఆ, అన్నయ్య ఎవరెస్ట్ అయితే నేను లోయెస్ట్. ఆ, కాకపోతే అన్నయ్య వల్ల నాకు పేరు వచ్చింది, అది చాలా హ్యాపీ అండ్ ఉమ్, లైఫ్ లో నేను మర్చిపోలేను. ఓకే. ఆ, ఆ నవీన్ యాదవ్ అన్నయ్యని అండ్ జతీన్ అని ఈ వీడియో ఎవరైతే తీసారో ఆ, ఆ ఆ. పర్సన్ ని కూడా ఖచ్చితంగా ఎవరా గుర్తుపెట్టుకుంటాను. అబ్బాయి? అంటే తెలియదు, తను కూడా లోకల్ అచ్చా, మీడియా మామూలుగా, చిన్నగా ఆహా, ఉందంట. ఓకే, ఓకే. జూబ్లీ టైమ్ టీవీ ఛానల్ ఓహో, నడిపిస్తున్నాడు అబ్బాయి. ఆ, జతిన్ తన పేరు. సో తను ఒక 5 నిమిషాలు లాస్ట్ లో అసలు తనకి ఎందుకు తీయాలనిపించిందో, కరెక్ట్, కరెక్ట్. అంటే నా పాలిట దేవుడిలాగా అక్కడ నిలబడ్డాడేమో చెప్పలేము. అంటే చాలా కష్టపడ్డాము, చాలా సభలలో అవునా? 3 అవర్స్ 4 ఎన్ని అవర్స్. సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇట్లా? 13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. బా, ఆ, 14 సంవత్సరాలు అవుతున్నాయి. ఓకే. ఇప్పటి నుంచి కష్టపడతాం చాలా, అంటే చాలా కష్టపడ్డ స్టేజ్లు చాలా ఉన్నాయి. ఉమ్, సో ఒక విధంగా ఇద్దరు నాకు దేవుళ్ళు అని చెప్పొచ్చు, ఉమ్. ఎవరు? జతిన్ అండ్ నవీన్? నవీన్ నవీన్. అన్నయ్య. ఉమ్, ఎందుకంటే నాకు ఈ అవకాశం ఇక్కడికి వచ్చి నేను అనే పాట మీద డాన్స్ చేయడం ఒక అదృష్టం అయితే, ఆ పాటని ఆ వీడియోని ఆ విధంగా తీయడం అనేది ఇంకో అదృష్టం. కరెక్ట్, అవును. సో అదొక మ్యాజిక్ లాగా జరిగింది. మ్యాజిక్ లాగా అంటే ఉమ్, అంతకు ముందు కూడా మేము చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసాం. ఆ పర్ఫార్మెన్స్ ని చూసి మాకు ముందుగా వేరే టిఆర్ఎస్ ర్యాలీ వెళ్ళింది. ఆ, సో వాళ్ళు కూడా అక్కడ నిలబడిపోయారు, అంటే ర్యాలీని వదిలేసి మా అవునా? దగ్గర నిలబడిపోయారు. వావ్, ఆ, అండ్ అక్కడ కొన్ని లైవ్ చూస్తే, కొన్ని వీడియోలు చూస్తే కనిపిస్తుంది అది. ఓకే. అంత అక్కడ అంత హార్డ్ వర్క్ చేసిన దగ్గర వీడియో ఏం బయటికి రాలేదు. ఆ, ఏదో వాళ్ళ ఆ కార్యకర్తలనితో పాటు చేద్దామని చేసిన వీడియో ఇంత హైప్ అయిపోయింది. సూపర్, సూపర్. సో మీకు వచ్చిన మంచి ప్రశంస, ఇది బిగ్గెస్ట్ ప్రశంస ఎవరి నుంచి వచ్చింది? అమ్మమ్మ నుంచి. ఆ, అంటే అమ్మమ్మ 90+ ఉంటాయి ఏజ్. వా, చూసిందా తన వీడియో? ఎస్. ఓ, తను చూసింది, నాకు మళ్ళీ అదే వీడియో మామయ్యతో ఫార్వర్డ్ చేపించింది. ఆ, అమ్మ మేము ఇన్ని రోజులు కష్టపడి మిమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి మీ పిల్లల వరకు కూడా మేము చూసుకుంటున్నాము, దానికి మాకు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటంటే ఈ పేరు సంపాదించుకోవడం అని చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.